ఇలా 2 కోడిగుడ్లు కొట్టుకొని పోసుకొని చక్కగా ఇలా ఉల్లిగడ్డలు, కరివేపాకు, పసుపు, కారం, అల్లం, ఉప్పు వేసుకొని ఆ తర్వాత ఇలా కడాయి పెట్టుకొని చక్కగా నూనె వేడయ్యాక మంచి ఆమ్లెట్ పోసుకుంటే సూపర్గా ఉంటుంది. చాలా పెద్ద ఆమ్లెటా, వావ్ సూపర్. ఎంత పెద్దగా వచ్చింది, కాసింత పెద్దగా కూడా అనుకోవచ్చు. ఇంకా సూపర్, చాలా బాగుంది. ఇలా ఆమ్లెట్ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది అన్నమాట. కరివేపాకు అయితే చాలా వేసినాం, నాకు టేస్ట్ వస్తుంది. చాలా తీయమ్మా, కంచాలు రావాలంటే ఆహాహా, గుమలాడే ఆమ్లెట్ ఇలా వేసుకోవాలి పెద్దగా. సైడ్ కొద్దిగా నూనె వేసుకోయా, కాలాలి. ఓ స్టవ్ చిన్నగా పెట్టా, మంచిగా పెట్టా. ఓకే, మంచిగా మంతుంది. కాసేపు ఉడకాలి. దే సైడ్ పంటి నూనె వేసుకోవాలి ఇట్లా, అంతే. గుమగుమలాడిపోతుంది ఆమ్లెట్. వా, నూనె వేయంగానే వంగుతుంది. కాలాలి, ఇది లేట్ అయినా పర్లేదు కానీ కాలాలి, పలాగా రావాలి. సైడ్ కాలలేక కొద్దిగా అంటే ఎక్కువ పెడితే మాడిపోతుంది. మాడిపోతుంది. కాలాలి, కాలాలి. సూపర్ ఉంది. ఒక్క 2 ఎగ్స్తోనే ఇంత పెద్ద ఆమ్లెట్. ఇంకా పెద్దగా ఉంటే ఎంత చక్కగా వచ్చింది ఆమ్లెట్, సూపర్. వేడి వేడి ఆమ్లెట్ తినాలంటే సూపరు. ఓకే, నేను ఒక ఫోటో తీసుకుంటా.